ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మీకు ఇప్పుడు నాసా విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇదివరకు కూడా నాసా గురించి చాలా వీడియోలు చేసాం మనం. ఈ నాసా ప్రత్యేకించి ఇప్పుడు ఏమంటోందంటే ఒక అద్భుతమైన వార్త చెప్తోంది. ఆ వార్త వింటే మీకు కూడా భయం వేస్తుంది కూడా ఆ వార్త వింటే. అదేదో చూద్దాం ఒకసారి. ఆర్ వి రెడీ టు ఫేస్ అన్ ఆస్ట్రాయిడ్ దట్ కుడ్ హిట్ ఎర్త్ ఇన్ 14 years? నాసా సీస్ వర్క్ టు డూ. ఏమంటున్నారంటే నాసా వాళ్ళు ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. అదేంటంటే ఎర్త్ ఇన్ 14 years అని క్వశ్చన్ మార్క్ పెట్టి, ఈజ్ ది హ్యుమానిటీ ప్రిపేర్ టు ఫేస్ డౌన్ అన్ ఆస్ట్రాయిడ్ విత్ ఎ 72% ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ ది ఎర్త్ ఇన్ 14 years? 14 సంవత్సరాల్లో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని కొట్టబోతుంది. అది దానికి ఛాన్స్ ఎంత ఉంది భూమిని కొట్టే ఛాన్స్ అంటే 72% ఉందట. వాళ్ళు ఏమంటారంటే అది భూమిని కొడితే కనుక మీకు ఒకప్పుడు డైనోసార్స్ అవి ఉండేవి, ఇట్లా ఆస్ట్రాయిడ్స్ కొట్టిన తర్వాతనే అవన్నీ పోయినాయి, అలానే హ్యుమానిటీ కూడా ఎగిరిపోవచ్చు. మేమున్నాం, మీకు నాసా వాళ్ళం మేమున్నాము, మేము రక్షించేస్తాం మిమ్మల్ని. కాబట్టి మాకు చాలా వర్క్ ఉంది, ఇప్పుడు చేయవలసిన వర్క్ చాలా ఉంది మీరు అని చెప్పి అనౌన్స్ చేశారు. వాళ్ళకి వర్క్ ఉంటే మనకు చెప్పడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా మీకు. అంటే వాళ్ళు అలా అనౌన్స్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ని, ప్రైవేట్ సెక్టర్ని, పబ్లిక్ సెక్టర్ని అందరినీ భయపెడుతున్నారు. పెట్టి ఇప్పుడు అయ్యో మరి ఏం చేద్దామంటే ఏముంది, దీనికి పని ఉంది కాబట్టి ఇంతమంది ఇంత సైంటిస్టులు తీసుకోవాలి, ఇంత ఎక్విప్మెంట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, నానా హంగామా కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు అనమాట. సో దాంతో మనం ఏం చేస్తామంటే హడావిడిగా ఇక గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఏం చేస్తుంటే డబ్బులు పంపు చేసి ఇక నాసాను మళ్ళీ కాస్త, ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళిపోయారు, మార్స్ మీదకి వెళ్ళిపోయారు, ఎక్కడ ఏమీ లేదు, ఆ ప్రపంచంలో అటు మూల ఈ మూల అన్నీ చూస్తున్నారు, ఏమీ తెలియదు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే చెప్పినవే మళ్ళీ చెప్పినవే అబ్బా ఇదంతా రంగులుగా ఉంది చూడండి, ఈ బ్లూ కలర్ చూడండి, అబ్బో ఇప్పుడు ఒక స్టార్ పేలిపోవడం మీరు చూస్తారు చూడండి, ఇలాంటివన్నీ చెప్పుకొస్తున్నారు. ఎవ్వరికి పట్టట్ల ప్రపంచంలో, ఎందుకంటే అవన్నీ చెప్పి చెప్పి విసుగొచ్చేసింది, జనాలకు కూడా విసుగొచ్చింది. కానీ ఏదో చేస్తున్నారో చేయని అని వాళ్ళకి అంతకంటే మార్గం రావట్లేదు. అందుకని ఇప్పుడు ఈ కొత్త థియరీ తీసుకొచ్చారు. 14 సంవత్సరాల్లో భూమిని ఒక ఆస్ట్రాయిడ్ కొట్టబోతోంది, 72% ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు వర్షం పడడానికి 72% వర్షం ఛాన్స్ ఉందనుకోండి, పడచ్చు పడకపోవచ్చు, కానీ 72% అంటే 50 కంటే ఎక్కువ కాబట్టి పడుతుందని నమ్ముతాం మనం. సో అలానే ఇప్పుడు ఆస్ట్రాయిడ్ కూడా భూమిని వచ్చి తగులుతుంది అని నమ్ముతాం. నమ్మినప్పుడు రోజు రోజుకి ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇది చెప్పారు, ఇంకో నెలకి ఇంకోటి చెప్తారు, ఇంకో నెలకి ఇంకోటి చెప్తారు, అట్లా చెప్పి 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 ఒక 5-6 సంవత్సరాలకి ప్రెషర్ ఎంత బిల్డప్ అవుతుందంటే ఏదో ఒకటి చేయాలి మనం అన్న ప్రెషర్ బిల్డప్ తీసుకొస్తారు. ఇది వాళ్ళు చేసేది. అయితే ఏం తప్పేముందండి, ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, మనకు కూడా ఉపయోగపడుతుంది కదా అంటారు. ఉపయోగపట్టలేదనే నేను చెప్తున్నా. విషయం ఏంటంటే ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగపడుతుంది తర్వాత. ఫస్ట్ హ్యుమానిటీకే డేంజర్ ఉంది. ఎలా అయితే కరోనా వైరస్ వచ్చిన తర్వాత హ్యుమానిటీ ఎరేజ్ అయిపోతుంది అని చెప్పి భయపెట్టేసి, మాస్కులు పెట్టేసి, రూముల్లో పెట్టేసి, జనాల్ని ఇబ్బంది పెట్టేసేసి నానా బీభత్సం చేసిన ఈ గవర్నమెంట్స్ ఇప్పుడు దీనికి ఇంకో బీభత్సం చేయబోతోంది. సరే, అయితే ఇప్పుడు ఈ నాసా నమ్మచ్చా నమ్మకూడదా? నాసా నుంచి మనం భయపడాల్సింది చాలా ఉంది. నాసా మనం రక్షిస్తాం చూడండి, రక్షించట్లేదు, అది చేసే పనులకు మనం భయపడాల్సి వస్తుంది. చూపిస్తా చూడండి. ఇంకొక ఇక్కడ మీకు కనిపిస్తోందండి, అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్పేస్ క్రాష్డ్ ఇన్ టు ఫ్లోరిడా హోమ్, ద ఫ్యామిలీ వాంట్స్ అకౌంటబిలిటీ. ఫ్లోరిడా అని ఒక స్టేట్ ఉంది ఇక్కడ మన అమెరికాలో. సో ఆ స్టేట్లో ఒక ఇంట్లోంచి కప్పులోంచి ఒక ఆబ్జెక్టు దూసుకొచ్చేసి భూమిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ ఇంట్లో చిన్న పిల్లవాడు ఉండే అప్పుడు ఆ సమయంలో. సో a family is seeking damages from NASA after space debris crashed into their Florida home earlier this year. సో ఇప్పుడు Alejandro Otero and his family submitted a claim to NASA to recover money after a piece of space debris tore through their home, according to a news release on Friday అని చెప్పి ఇలా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే, నాసా ఎన్ని ఆబ్జెక్ట్స్ని స్పేస్లో పెట్టింది అంటే భయంకరమైన ఆబ్జెక్ట్స్ అని పెట్టేసింది. అవి పనిచేసినంత కాలం చేస్తాయి, చేసి ఒక రోజున అవి కూలిపోవడం తథ్యం. కూలిపోతే ఎవరినెత్తి మీద పడతాయి తెలియదు, ఎక్కడన్నా పడచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్స్ లేవు, ఎక్కడ పడుతుందో చెప్పలేము.
వాళ్ళు ఎంత క్యాలిక్యులేట్ చేసినా ఆ లాస్ట్ మినిట్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. కానీ ఈ లోపల పరిస్థితి ఏంటి? ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి అనమాట. అంటే ఈ యాస్ట్రాయిడ్ల కంటే ఎక్కువ ఘోరం ఇవి చేస్తాయి. వచ్చి ఇప్పుడు ఆ ఫ్లోరిడా హోమ్ మీద పడిపోతే పైన కప్పులో చిల్లు పడిపోయి కింద ఫ్లోర్లో కూడా చిల్లు పడి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే అది స్పేస్ నుంచి వస్తుంది. ఎంత స్పీడ్తో వస్తుంది అది? మండుతూ వస్తుంది అనమాట. ఇంకా నయం ఇల్లు మండిపోలేదు. ఏదో మొత్తానికైతే ఒక ఆబ్జెక్ట్, చిన్న ఆబ్జెక్ట్కి ఈ కాదు. అదే కనుక మనిషి మీద పడితే ప్రాణాలే పోతాయి. సో ఇట్లా ఎంతో విధ్వంసం చేయొచ్చు. సపోజ్ ఆ ఆబ్జెక్ట్ వచ్చిందండి, కరెక్ట్గా పెద్ద ట్రక్ వెళ్తుంది రోడ్డు మీద. ఆ ట్రక్ ముందర పడింది అనుకోండి, ట్రక్ బ్రేక్ వేయటమో ఏదో చేసి, లేకపోతే ట్రక్ మీద పడి ట్రక్ డ్రైవర్కి అనేది ఆ ట్రక్ పోయి గుద్దుకుంటే ఎంతమంది ప్రాణాలకి డేంజర్ చెప్పండి అది. సో ఇట్లా స్పేస్ డిబ్రిస్ వచ్చి పడుతున్నప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి. అది ఇండియాలో జరగచ్చు, అమెరికాలో జరగచ్చు, రష్యాలో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఆబ్జెక్ట్ ఎక్కడైనా పడవచ్చు. దాంతో యుద్ధాలు కూడా సంభవించవచ్చు. సో ఇప్పుడు ఇది పరిస్థితి అనమాట. సో నాసా వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేసేసాం, పెట్టేసాం, నిలబెట్టేసాం. తర్వాత అది ఎవరినెత్తి మీద పడుతుంది తెలియదు, వాళ్ళకి ఎంత ఉపయోగం ఉందో తెలియదు. కానీ ఇది జరగబోతోంది అనమాట. సో దానికి మనం ఏం చేయాలి? అయితే మనం ఏమైనా చేయగలుగుతామా దానికి? అవునండి, చేయగలుగుతాం. ఏం చేయగలుగుతాం అంటే ఇప్పుడు కార్లు నడిపే వాళ్ళు కానీ, ప్లేన్లు నడిపే వాళ్ళు కానీ, వాళ్ళకి ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఏదన్నా జరిగితే కనుక ఇన్సూరెన్స్ ఉంటుంది అని. అలానే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను స్పేస్కి పంపిస్తున్నాను అంటే, నాసా పంపిస్తుంది అంటే ప్రపంచం అందరికీ ఇన్సూరెన్స్ కట్టాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ కనుక ఎక్కడన్నా పడిపోతే, దీనిలోంచి ఒక పార్ట్ పడిపోయినా వాళ్ళకి సంపూర్ణమైన నష్టపరిహారాన్ని మేము చెల్లిస్తాము అని చెప్పి, ఆ ఫ్యామిలీకి ఎంత నష్టం జరిగిందో కంప్లీట్గా ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. అంత ఇన్సూరెన్స్ చేసి పెట్టాలి. లేకపోతే కుదరదండి. ఇష్టం వచ్చినట్టు ఎక్స్పెరిమెంట్స్ చేసేసేసి మన నెత్తి మీద పడేస్తాను అంటే మానవాళికి ఉపయోగం లేకపోగా మానవాళికి నష్టం కలిగిస్తోంది. పైగా ఇప్పుడు ఏదో ఆస్ట్రాయిడ్ వస్తే వీళ్ళు దాన్ని కొట్టి రక్షిస్తారట. ఏం చెప్తారండి వీళ్ళు కబుర్లు! అబ్బబ్బబ్బబ్బా! ఎన్ని కబుర్లు చెప్తారంటే ఇక వాళ్ళని మనం నమ్మేస్తాం. ఎందుకంటే ఒక్కసారి మూన్ మీద అడుగు పెట్టారు. ఇక మూన్ మీద అడుగు పెట్టారంటే వాడు భగవంతుడి కంటే గొప్పవాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసేయచ్చు, వాళ్ళని మనం నమ్మేస్తాం. అంత పిచ్చి అమాయకులం మనం అంతా. సో ఏదన్నా సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నప్పుడు దాని మూలంగా వచ్చే నష్టాలని భరించగలిగే శక్తి ఉండాలి. ఇప్పుడు ఒక మెడిసిన్ కనిపెడతారండి, ఆ మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ మూలంగా ఏమవుతుంది? ఫస్ట్ తగ్గుతుందని చెప్తారు. చాలా మందిలో తగ్గిందండి అని చెప్తారు. ఈ లోపల దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావడం మొదలు పెడతాయి. దాని మూలం కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. వాటికి ఎవరు బాధ్యులు? సో అంటే ఇప్పుడు మరి దానికి మందు కనిపెట్టద్దా అంటే కనిపెట్టాలి. కానీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకుండా చూపించాలి. అది సైన్స్ అంటే. అలా చేయగలగడం సైన్స్. అంతేకాని నాకు 2 నట్లు, 2 బోల్ట్లు, ఒక స్క్రూ డ్రైవరు ఇచ్చి ఒక చెక్కముక్క ఇచ్చేస్తే దానికి చిల్లు పెట్టి నట్లు బిగించడం నాకు వస్తుంది. ఎవడన్నా ప్రపంచంలో చేయగలుగుతాడు. అది బిగించగా బిగించగా ఇంకో 10 నట్లు ఇస్తే ఇంకో రకంగా బిగిస్తాం. ఆర్టిస్ట్గా బిగిస్తాం. రకరకాల చెక్కలు తయారు చేస్తాం. రకరకాల తలుపులు, కిటికీలు తయారు చేసేసుకుంటాం. అవన్నీ యాజ్ ద టైం పాసెస్ ఇట్ గోస్. నష్టం నాది కానప్పుడు, అదేదో సామెత ఉంది తెలుగులో, ముడ్డి నాది కాబట్టి కాశీ దాకా దేకుతాడనట్ట ఎవడో. అలా వీళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు, గవర్నమెంట్ వేసేద్దాం, కనిపెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం. నిజం కనిపెట్టకుండా ఎట్లుంటాం? డబ్బులు ఇచ్చిన తర్వాత మన దగ్గర ఎక్విప్మెంట్ తయారు చేసుకున్న తర్వాత రకరకాల కంపెనీలతో టైప్ పెట్టుకున్న తర్వాత తయారు చేస్తాం. కానీ మానవాళికి అవి హామ్ చేయకూడదు. ఈ గ్యారంటీ లేకపోతే ఫండింగ్ చేయకూడదు. సో ఇది నాసా వాళ్ళని మనం అందరం కోరాలి. అంతేకాదు నాసానే కాదు, ఇస్రోని కూడా కోరాలి. ఎందుకంటే ఇస్రో నుంచి ఒక ఆబ్జెక్ట్ కూడా పోయి ఆస్ట్రేలియా శ్రీశోర్లో ఎక్కడ పడింది. సో అది అది ఎవరి మీదైనా పడి ఉంటే ఎంత ప్రమాదకారం అయ్యేది. అదేదో సముద్రంలో పడి కొట్టుకొచ్చిందని అంటున్నారు. మరి అదంతా మనకు తెలీదు వాస్తవాలు. ఎందుకంటే సముద్రంలో పడిన తర్వాత పెద్ద ఐరన్ మెటల్తో తయారు చేసింది, అది సముద్రంలో పడితే మళ్ళీ కొట్టుకొని ఎట్లా వస్తుంది ఒడ్డుకి? రాలేదు. కాదు ఒడ్డునే పడిందని నేను అనుకుంటున్నాను. ఒడ్డు కొద్దిగా ఏదైనా పడవ మీద పడి ఆ పడవ మునిగిపోయి ఇది ఒడ్డుకొచ్చి ఉండొచ్చు. ఏదో ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మొత్తానికైతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే మానవాళికి నష్టం జరగకుండా చేయాలి. మనకి లాభం తర్వాత సంగతి, నష్టం జరగకూడదు. ఎందుకంటే నష్టం భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పుడు స్పేస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయంటే మనకి ఆ ఆబ్జెక్ట్స్ కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అది హ్యూమన్ మేడ్ కదా, ఏదన్నా ఆబ్జెక్ట్ ఫెయిల్ అవుతుంది. సో అది 50 కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, 500 సంవత్సరాల తర్వాత కావచ్చు. అప్పుడు మనుషులు ఉండరా ఏంటి? సో అప్పుడు మీద పడితే ఏంటి? దాని పరిస్థితి ఏంటి? ఈ విషయమై మనం విచారించాలి. మనము ఒక సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ కింద ఆలోచించాలి.
ఆలోచించి గవర్నమెంట్కి ఇలాంటి సజెషన్స్ ఇవ్వాలి. ఇచ్చి మనము ఇలాంటి వాటి నుంచి, వీళ్ళు చేసే దుశ్చేష్టల నుంచి మనం రక్షించబడాలి. సో మంచి చేష్టలు చేస్తే వెరీ గుడ్, షాబాష్ అని మనమే అంటాము. కానీ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? కాబట్టి నష్టం జరగకుండా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, చేసి లాభం మనం అందరికీ ఇవ్వాలి. ఇది మనం కోరుకునేది. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్స్ డబ్బు కదా. ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ డబ్బులతోనే కదా వాళ్ళు చేసేది. కాబట్టి వీటన్నిటికీ వాళ్ళు బాధ్యత వహించాలి. మనం అందరం కూడా దీన్ని కోరాలి. సో నాసా అంటే అదేదో గొప్ప అండపిండ బ్రహ్మాండాలు అనుకోకండి. అది కూడా మనలాంటి వాళ్ళే. నట్లు బోల్ట్లు ఇస్తే ఎవడన్నా పంచర్ చేసేవాడు కూడా కొంతకాలానికి రాకెట్ తయారు చేయగలుగుతాడు. సో ఏదైనా వస్తువులు ఇస్తే ఎవడన్నా తయారు చేయగలుగుతాడు. అది ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, తర్వాత. కానీ డెఫినెట్గా, ఎందుకంటే నాసా కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా. ఎన్నో చేసి ఎన్నో ఫెయిల్ అయిన తర్వాత ఒకటో రెండో సక్సెస్ అట్లా వస్తాయి అనమాట. అదండి. ఉంటానండి. ఓ